ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో మనుషులు అప్పటి దినములలో లాగానే సజీవుడైన దేవునిని సమాధులలో వెదకటం బాధాకరం. సంఘములలో దేవుడు కలడని, సేవకులలో దేవుడు కలడని, చర్చిస్ని సేవకుల్ని ఆరాధిస్తున్న దినాలివి. ఎంతో గొప్ప దేవుడు ఆయన. ఆయనకి ఆకాశ మహాకాశములే పట్టజాలనంత గొప్పవాడు కదా. ఈ సమాజం ఆయనను గోడలలో, మనుష్యులలో, శిలువలో, సంఘ సిద్ధాంతాలలో, ఆచారాలలో వెతికే మృతమైన స్థితికి దిగజారిపోయింది. ఆరాధన దగ్గర నా ప్రియ ప్రభువు చెప్పారు, ఖచ్చితంగా యెరూషలేములో కాదు, కొండ మీద కాదు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి అని. దేవుణ్ణి వెతికే దాని దగ్గర వివేకము కలిగి దేవుని వెతుకువారు కావాలని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. అయితే మనుషులు ఈ రోజుల్లో దేవుని వెతకటం అంటే ఒక పెద్ద సమూహములుగా కూడుకుని, లేదా దూరంగా ఉన్న సంఘాలకు వెళ్తూ, లేదు అందంగా ఉన్న సంఘాలకు వెళుతూ, లేదా అన్ని హంగులు కలిగిన కట్టడంలోకి వెళ్తూ, అంతేకాకుండా పాటలు పాడడం, వాక్యం వినడం, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయటం, దేవుని పని చేయటం, దేవునికి ధనం ఇవ్వటం, ఇదే కదా సజీవుడైన దేవుణ్ణి వెతకటం అని అనుకుంటున్న పరిస్థితులలో ఈరోజు ఈ సమాజము ఉన్నది. సజీవుడైన దేవుణ్ణి వెతకటం అంటే ఇవి ప్రారంభము, ముగింపు ఇది కాదు. పేదలకు, అవసరత కలిగిన వారికి మేలు చేయటం, ఇతరులకి నష్టాన్ని కలిగించే ఏ పని చేయకుండా ఉండటం, ఒకవేళ చేస్తే ఆ పనిని దిద్దుబాటు చేసుకోవటం. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి ఎలా వెతుకుతున్నావు ఆలోచించు. దేవుని వెతికే విధానమును దేవుడు మనకి తెలియజేశాడు. దేవునికి ఇష్టమైనట్లుగా వెతికే వారిగా ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ఈ ఉదయకాలం తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మేము మిమ్మల్ని ఎలా వెతకాలో, ఎలా వెతుకుతున్నామో మీరు మీ లేఖనంలోంచి మాతో మాట్లాడిన దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము మీకు ఇష్టమైన రీతిగా, వాక్యానుసారమైన రీతిగా మిమ్మల్ని వెతికేవారిగా మేము ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మేము నేర్చుకున్న దానిని అనేకులకి నేర్పించగలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం విన్న మీ పిల్లలందరినీ, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని, వారికి కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.